క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆర్థిక పరంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క అంతస్తు. కొంతమందికి 10 రూపాయలే 1000 రూపాయలు విలువ చేస్తుంది. కొంతమంది 1,00,000 రూపాయలు కూడా 10 రూపాయలలాగా ఖర్చు పెట్టేస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పేదలని ఆదరించే విషయంలో మనం ఉదారంగా ఉండి వారి మీద దయా జాలి కనికరాన్ని చూపిస్తే దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా ఆశీర్వదిస్తాడని, తన కృపని కూడా మనం పేదలకు దానం చేసినటువంటి దానిని బట్టే మన మీద కుమ్మరింపచేస్తాడని ఈనాటి వాక్యము మనకి సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక రోజున ఒక ధనవంతుడు, మిలియనీర్, కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి వాడు తన పనిని ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. రాత్రి అయింది, బాగా చలి, గడ్డ కట్టేటటువంటి చలి. ఇక తన కారు దిగి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో తన ఇంటి పక్కన ఒక ముసలాయన బట్టలు కూడా సరిగ్గా లేకుండా కూర్చొని ఉండడం ఈ యొక్క ధనవంతుడు చూశాడు. ఇక వెంటనే జాలిపడి ఈ విధంగా అడిగాడు, పెద్దాయన, చలి వేయటం లేదా? చచ్చిపోతావు, చలిగా లేదా అని అనేసరికి చలిగానే ఉంది నాయనా అన్నాడు. మరి చలికోటు వేసుకోవచ్చు కదా, స్వెటర్ వేసుకోవచ్చు కదా అని అంటే, నా దగ్గర లేదు నాయనా అని అన్నాడు. ఇక ఈ ధనవంతుడు వెంటనే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీ కోసం ఒక మంచి చలికోటు తీసుకొని వస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే అతను మర్చిపోయాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇతర పనుల మీద అతడు నిమగ్నం అయిపోయి ఈ యొక్క చలికోటు విషయం మొత్తానికే మర్చిపోయాడు. ఇక ఉదయాన్నే లేచాడు. వెంటనే జ్ఞాపకం వచ్చింది, అరే, నేను ఆ పెద్ద ఆయనకి చలికోటు దానం చేస్తాను అని చెప్పాను కదా, అరే మర్చిపోయాను కదా అని అనుకొని త్వరగా తన దగ్గర ఉన్నటువంటి ఆ చలికోటును తీసుకొని బయటకు వచ్చి చూడగానే అప్పటికే ఆ ముసలాయన ఆ చలికి చనిపోయాడు. ఇక చాలా బాధపడ్డాడు. ఈ ధనవంతుడు ఆ పెద్ద ఆయనను తాకి చూడగానే పక్కనే చిన్న కాగితం ముక్క కనబడింది. ఏదో రాసి ఉంది. ఏం రాసి ఉంది అంటే, నాయనా, నేను ఈ చలిలోనే బ్రతికాను, ఇక ఈ చలిలోనే నేను జీవించాను ఇన్నాళ్ళు, కానీ ఇన్నాళ్ళు కూడా నేను చలితో పోరాడుతూనే వచ్చాను. కారణం ఏమిటి అంటే, నాకు లేదు కాబట్టి నేను పోరాడాను, తప్పదు అనేటటువంటి ధైర్యంతో నేను పోరాడాను. కానీ నువ్వు ఎప్పుడైతే నాకు ఒక చలికోటును దానం చేస్తానని వాగ్దానం చేశావో, నేను నా పోరాటాన్ని కొద్దిగా తగ్గించాను. కారణం ఏమిటి అంటే, నాకు నువ్వు సహాయం చేస్తావు కదా అన్న ఆశతోటి, నువ్వు నాకు సహాయాన్ని అందిస్తావు కదా అన్న ఆశతోటి నాలో ఉన్న పోరాట శక్తిని, ఈ చలితో పోరాడే శక్తి కొంచెం తగ్గిపోయింది. కాబట్టి ఇక నేను చనిపోతున్నాను, నా వల్ల కావడం లేదు అని చెప్పాడు. కానీ నాయన, నాదొక సలహా అని రాసి ఉంది, నీవు ఎవరికైనా వాగ్దానం చేస్తే నిలబెట్టుకో. నీవు ఎవరికైనా కానీ ఏదైనా వాగ్దానం చేస్తే నిలబెట్టుకో. మరీ ముఖ్యంగా పేదలకి ఏదైనా ఇస్తాను అంటే తప్పనిసరిగా చెయ్యి, లేకపోతే వాళ్ళ ప్రాణం కూడా నాలాగా పోయేటటువంటి ప్రమాదం ఉంది అని ఆ లెటర్లో రాసి ఉంచాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముందుగా మీకు చెప్పినట్లుగా
కొన్నిసార్లు మనకి 100 రూపాయలు ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలే కనబడవచ్చు, కానీ ఒక పేదవానికి ఆ 100 రూపాయలు జీవితంతో సమానమవుతుంది. కాబట్టి ప్రియులారా, మన కథోలిక విశ్వాసంలో పేద సాధలని ఆదుకోవడం, పేద సాధలకి దానం చేయటం అనేటటువంటిది చాలా ప్రథమమైనటువంటి ఆజ్ఞగా యేసు ప్రభు మనకి చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి తోచిన సహాయాన్ని ఆపదలో ఉన్నటువంటి వారికి మనం చేసినప్పుడు అది మానవ సేవే మాధవ సేవ, మానవ ప్రేమే మాధవ ప్రేమ. మనం వాళ్ళకి సహాయం చేసే దానిని బట్టే మనకి మోక్ష రాజ్యంలో ఒక ఖచ్చితమైనటువంటి స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు అనే సత్యాన్ని మనం మరవకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. అలా అని ఈరోజు వాక్యంలో మనం విన్నాం, పరిసయ్యులలాగా పైన పైన వాటికి ముఖ్య స్థానాన్ని ఇచ్చి మన అంతరంగమును స్వార్థముతో దుష్టత్వంతో నింపుకొని ఉండి పైన పైన అందరికీ చూపించుకోవడానికి మనం సహాయం చేస్తే నీకు నాకు మోక్ష రాజ్యంలో స్థానం ఉండదు ప్రియులారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు తిమోతికి రాసిన లేఖలో 6వ అధ్యాయం 17వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండక అస్థిరములకు ధనములందు నమ్మకము ఉంచక మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతా దయచేయు దేవుని యందు నమ్మకముంచాలి అని అంటున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు ఏదో 1 కోటి రూపాయల ఆస్తి ఉంది కదా, ఒక 10 లక్షల రూపాయల ఆస్తి ఉంది కదా అని మనం ఆధారపడవలసింది ఆ ధనం మీద కాదు. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి, కానీ మనం ఆధారపడవలసింది ఎవరి మీద అంటే ఆ ధనాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ దేవుని మీద మనం ఆధారపడాలి. ఈ విధంగా పలికి పౌలు గారు మనకి మంచి సలహాని ఇస్తున్నారు. తిమోతికి రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయం 18వ వచనంలో, మంచిని మాత్రమే చేయువారుగాను సత్కార్యములలో ధనవంతులుగాను. మనం ధనవంతులుగా ఎలా ఉండాలి? మంచి కార్యము చేయటంలో ధనవంతులుగా ఉండాలి, ఉదార బుద్ధి కలవారుగా ఉండాలి, అదేవిధంగా దాన ధర్మాలు చేయువారిగా ఉండాలి అని పౌలు గారు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు పొరబడుతూ ఉంటాం. ఒక పేదవానికి 10 రూపాయలు ఇస్తే నాకేం వస్తుంది అని అనుకుంటాం. కానీ ప్రియులారా, వ్యాపారం చేయాలి అంటే దానిలో మనం పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెడితే దాని మీద మనకి ఇంకా లాభం వస్తుంది. ఒక ఇల్లు కట్టాలి అంటే మనం దానికి మన దగ్గర ఉన్న డబ్బుని ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత మనకి సుందరమైనటువంటి ఇల్లు దొరుకుతుంది. నీవు నేను కూడా పరలోకం అనే సంపదను పొందుకోవాలి అంటే నీ దాన ధర్మాలే నీ పెట్టుబడి, నీ దాన ధర్మాలే నువ్వు చేస్తున్న ఖర్చు. నువ్వు ఈ లోకంలో ఉండగా నువ్వు ఏ విధంగా అయితే సహాయం చేస్తావో దేవుడు కూడా అదే విధంగా నీకు సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానం చేయడానికి బాగా కోటీశ్వర్లే కానక్కర్లేదు. పేదవాడు కూడా మరొక పేదవానికి సహాయం చేయొచ్చు. నీకున్న దానిని బట్టి ఇతరులకు సహాయం చేయి. సీరాకు పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో చక్కని మాట ఉంటుంది. ఏమిటి అంటే, దానం చేయటంలో మాత్రం వెనుకంజ వేయకు. ఎక్కువగా ఉన్నచో ఎక్కువగా దానం చేయి, తక్కువగా ఉన్నచో తక్కువగా దానం చేయి, కానీ దానం చేయడంలో మాత్రం వెనకడుగు వేయకు అని చెప్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకున్న దాంట్లో నువ్వు సహాయం చేయి. దేవుడు నీకు 7 అంతలు అధికముగా ప్రసాదిస్తాడు.